ఈరోజు మనం తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు సాధ్యమా? పంపించినటువంటి 42% రిజర్వేషన్ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం అనేకమైన కొరీలు వేస్తే ఆ కొరీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 50% రిజర్వేషన్ల సీలింగ్ బద్దలు కొడతానని చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారు కూడా అందరికీ నమస్కారం. నేను మీ టీ చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం హైదరాబాద్. ఈరోజు మనం తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు సాధ్యమా? అవి సాధ్యం కావాలంటే మనం ఏం చేయాలనే విషయాల గురించి చర్చించుకుందాం. నిన్ననే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఉమెన్ రిజర్వేషన్, అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్స్ పైన బిల్లులు తీసుకొని వస్తుందని చెప్పి ఈరోజు వార్తాపత్రికల్లో చదవడం జరిగింది. సంతోషం. కానీ గత 15 నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి 42% రిజర్వేషన్ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. 2025 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి చేరిన బిల్లులకు ఇప్పటి వరకు అతిగతి లేదు. కేంద్రం అనేకమైన కొరీలు వేస్తే ఆ కొరీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మాట్లాడితే సామాజిక న్యాయం, 50% రిజర్వేషన్ల సీలింగ్ బద్దలు కొడతానని చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారు కూడా గత 15 నెలలుగా ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఒక్క నిమిషం ఈ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రాజకీయ పార్టీలకైనా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి. కోర్టులలో వీగిపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చి ఆ జీవో కోర్టులో ఆపేసిన తర్వాత మా చేతిలో ఏమీ లేదని చెప్పేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీరు చూశారు మెట్రో రైల్ ఇష్యూలో ఇక్కడి ముఖ్యమంత్రి కేంద్రం పైన ఏ విధంగా ప్రెషర్ తీసుకొచ్చాడో, మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు వెళ్ళి కేంద్రం వద్ద మెట్రో రైలుపై ఎలాంటి చర్చలు జరిపారో మనందరం చూశాం. మరి అదే చిత్తశుద్ధి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ విషయంలో ఎందుకు చూపించరు అని చెప్పేసి ఈరోజు బీసీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రిజర్వేషన్లు చట్టబద్ధంగా సాధ్యమేనా? చట్టాలు ఏం చెప్తున్నాయి, కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి అనే విషయాల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే కోర్టులు ప్రవచించినటువంటి 50% సీలింగ్ అనేది దాటకూడని లక్ష్మణ రేఖగా భావిస్తూ ఉన్నారు. కానీ అదేమి కాదు. నిజానికి కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లోనే దానికి సొల్యూషన్ కూడా ఉంది. ఆ విషయం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. రిజర్వేషన్లకు మూలం భారత రాజ్యాంగం. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా నలిగిపోయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం అందించాలనే ఉద్దేశంతో, సమాన అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా చారిత్రాత్మకంగా జరిగినటువంటి అన్యాయాలను సవరించాలనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది. భారత రాజ్యాంగంలో మొట్టమొదట ఆర్టికల్ 16(4)లో వెనుకబడిన తరగతులకు తగినంత ప్రాధాన్యత లేకపోయినట్టయితే తగు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాయడం జరిగింది. మొట్టమొదట విద్యారంగంలో రిజర్వేషన్లు లేవు. అప్పుడు తమిళనాడులో చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు విద్యారంగంలో రిజర్వేషన్లు చెల్లవని చెప్పినప్పుడు తమిళనాడులో జరిగినటువంటి బంద్ ప్రభావం, పెరియారు ఇన్ఫ్లుయెన్స్ వలన 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఆర్టికల్ 15(4) పెట్టి మరి వెనుకబడిన తరగతులకు విద్యలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది. అదేవిధంగా చట్టం అందరికీ సమానమైన రక్షణ కల్పిస్తుందని చెప్తుంది. ఆర్టికల్ 15 అనేది రాష్ట్రము, దేశము ఏ సిటిజన్ను కూడా మతము, జాతి, కులము, లింగము లేదా బర్త్ ప్లేస్ ఆధారంగా వివక్షత చూపకూడదనే విషయాన్ని చెప్తుంది. ఆర్టికల్ 16 అనేది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే విషయాన్ని చెప్తుంది. కానీ అక్కడ
ఆర్టికల్ 15(4), 16(4)లో రిజర్వేషన్లు కల్పించాలనే విషయం కూడా మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో పొందుపరచడం జరిగింది. మరి ఒకవైపు సమాన అవకాశాలు, ఇంకొక వైపు రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం పైన చాలామంది సందిగ్ధంలో పడతారు. ఇదే విషయంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో మాట్లాడుతూ, మనం రాజకీయ సమానత్వం సాధించినప్పటికీ ఆర్థిక సామాజిక సమానత్వం సాధించకపోతే ఈ దేశం ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో చంద్రచూడ్ గారు, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిజర్వేషన్ల పుణ్యమని ఈ దేశంలో సామాజిక సమతుల్యం, సోషల్ ఈక్విలిబ్రియం నెలకొల్పబడిందని వ్యాఖ్యానించడం జరిగింది. నిజానికి రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం కాదు. ఈ దేశంలో సమానత్వం సాధింపబడాలంటే అణిచివేయబడ్డ వర్గాలకు ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక రక్షణలు అవసరం ఉంటాయి. ప్రపంచంలోని చాలా రాజ్యాంగాలు ఈక్వాలిటీ అంటే సబ్స్టాంటివ్ ఈక్వాలిటీనే పాటిస్తాయి. భారత రాజ్యాంగం కూడా ఫార్మల్ ఈక్వాలిటీ కంటే సబ్స్టాంటివ్ ఈక్వాలిటీకే ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యంగా కొంతమంది మెరిట్ దెబ్బతింటుంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెరిట్ అంటే 4 మార్కులు ఎక్కువ సంపాదించడం ఒకటే కాదు. ఇక్కడ మెరిట్ అంటే ఒక వ్యవస్థ అన్ని వర్గాలను ఏ విధంగా సమతుల్యం చేసి సమానత్వాన్ని సాధిస్తుందనేది కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఉన్నత వర్గాల్లో కాన్వెంట్ స్కూళ్ళల్లో బ్రహ్మాండమైనటువంటి చదువులు చదివి మరి ఏమీ లేని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే వాళ్లకు వారితో సమానంగా పోటీ పడడం అంటే ఈ అసమానతను మనం శాశ్వతం చేయడమే అవుతుందని చెప్పేసి చాలామంది రాజ్యాంగ నిపుణులు, కోర్టులు కూడా అభిప్రాయపడ్డాయి. అందుకే ఈ రాజ్యాంగ రక్షణలు ఇవ్వబడ్డాయి. ఈరోజు అమెరికాలో కూడా నీగ్రోస్కు రిజర్వేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. మలేషియాలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఆ దేశాలకు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైన తేడా ఏంటంటే, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు అణిచివేయబడ్డ వర్గాలు కాబట్టి మెజారిటీ ప్రజలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ అమెరికాలో నీగ్రోస్కు ఉన్నారు అంటే ఆ నీగ్రోస్ మైనారిటీ పబ్లిక్. చాలా దేశాల్లో కూడా మైనారిటీ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. మనం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్లో ఈ రిజర్వేషన్లు పొందుపరచబడినాయో ఒక్కసారి పరిశీలిద్దాం. మొట్టమొదట ఆర్టికల్ 15(4). ఇది మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డటువంటి ఆర్టికల్. విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ చట్ట సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా 15(5) 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీలకు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యారంగ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించబడింది. కానీ ఇది మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించదు. అదేవిధంగా 15(6) అనేది ఈడబ్ల్యూఎస్ పీపుల్కి విద్యా సంస్థల్లో 10% వరకు రిజర్వేషన్లు కల్పించేటువంటి అంశం. ఇకపోతే ఆర్టికల్ 16(4) బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని వాడారు. ఆర్టికల్ 15(4)లో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీస్ అండ్ ఎస్టీ అనే పదాన్ని వాడడం జరిగింది. సో ఆర్టికల్ 16(4)లో తగినంత ప్రాతినిధ్యం లేని బ్యాక్వర్డ్ క్లాసెస్కు తగు మోతాదులో రిజర్వేషన్ కల్పించవచ్చు. ఇక్కడ ఎంత మోతాదు అనేటువంటి దానిపైన రాజ్యాంగం ప్రవచించలేదు. ఎడొకేట్ అనే పదాన్ని వాడారు. అదేవిధంగా ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నటువంటి ఆర్టికల్ ఇది. ఈ విషయాన్ని కోర్టులు కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 16(4)A అండ్ 4B ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు మరియు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 334లో చట్టసభల్లో కల్పించినటువంటి రిజర్వేషన్లు మొట్టమొదట 10 years అని చెప్పేసి 10 సంవత్సరాలకి అని చెప్పేసి పొందుపరచడం జరిగింది. కానీ తర్వాత మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగ సవరణ చేస్తూ వాటిని పొడిగిస్తూ వస్తున్నాం. ఆర్టికల్ 335 ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ క్లెయిమ్స్ ను కన్సిడర్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలలో సామర్థ్యాన్ని కూడా ఎఫిషియన్సీని కాపాడాలని చెప్పి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి 243D అదేవిధంగా 243T ద్వారా
పంచాయతీ మున్సిపల్ సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తర్వాత ఓబీసీలకు 50% సీలింగ్కు లోబడి, అంటే ఎస్సీ ఎస్టీలకు వారికి జనాభా దామాషా ప్రకారం ఇవ్వగా 50%లో మిగిలింది మాత్రమే బీసీలకు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, మొన్న మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీలకు 18% మించి రిజర్వేషన్ రాలేదు. అదేవిధంగా భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యాన్ని కాంక్షించింది. భారత రాజ్యాంగంలో సమానత్వం ఒక ప్రాథమిక హక్కుగా ఉంటే సామాజిక న్యాయం అనేది ఒక ఆత్మలాగా ఇమిడి ఉంది. మరి ముఖ్యంగా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలనే విషయాన్ని సూచిస్తూ రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ పొందుపరచడం జరిగింది. అవి ఆర్టికల్ 38. దీని ప్రకారం రాష్ట్రము సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆధారంగా సామాజిక వ్యవస్థను నిర్మించాలి. ఆర్టికల్ 39BC ప్రకారం దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, వనరులు సమాజ ప్రయోజనానికి ఉపయోగపడాలి. ఆర్టికల్ 46 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల విద్యా ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఈ ఆదేశ సూత్రాలు రిజర్వేషన్లకు నైతిక, రాజ్యాంగబద్ధమైన పునాదిని కల్పిస్తాయి. రిజర్వేషన్లు ఎందుకు అవసరమని చెప్పి కొందరు వాదిస్తూ ఉంటారు. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న రిజర్వేషన్లు అవసరమా? మరి భారతదేశం అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిన రిజర్వేషన్లు అవసరమా అని కొందరు వాదిస్తూ ఉంటారు. రిజర్వేషన్లు ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే విద్యలో, ఉద్యోగాలలో ప్రాతినిధ్యాన్ని పెంచాలి, తగిన అవకాశాలు కల్పించాలి, పరిపాలనలో అన్ని వర్గాలను భాగస్వామ్యాన్ని చేయాలి, సామాజిక న్యాయాన్ని సాధించాలి, చారిత్రక వివక్ష ప్రభావాన్ని తగ్గించాలి, ప్రజాస్వామ్యాన్ని మరింత సమగ్రంగా మార్చాలి. అందువలన రిజర్వేషన్లు వ్యక్తిగత పేదరికాన్ని కాకుండా సామాజికంగా వెనుకబడిన వర్గాల నిర్మాణాత్మక వెనుకబాటుతనాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించినటువంటి రాజ్యాంగ సాధన. కొంతమంది రిజర్వేషన్ల కాలం 10 సంవత్సరాలని వాదిస్తూ ఉంటారు. అది వాస్తవం కాదు. కేవలం చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు పొందుపరిచినటువంటి రిజర్వేషన్లకు మాత్రమే 10 సంవత్సరాల కాల పరిమితి విధించడం జరిగింది. కానీ మనం ప్రతి 10 సంవత్సరాలకు వాటిని రాజ్యాంగ సవరణ చేసి పొడిగిస్తూ ఉన్నాం. ఆర్టికల్ 15లో గాని 16లో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు, వాటికి కాల పరిమితి లేదు. సమాజంలో ఎంతకాలం వివక్షత ఉంటుందో అంతకాలం మా రిజర్వేషన్లు కొనసాగుతాయి. అయితే ఈ రిజర్వేషన్లను 50% సీలింగ్కు మించకూడదు అని చెప్పేసి కోర్టులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించినాయి. అది ఒక జ్యుడిషియల్ ప్రిన్సిపల్గా ఈ రోజు అన్ని కోర్టులు అమలు చేస్తూ ఉన్నాయి. అసలు ఈ 50% సీలింగ్ అనేది ఎలా వచ్చింది? ఈ విషయం మనం చూసినట్టయితే మొట్టమొదట మైసూర్ స్టేట్, అంటే కర్ణాటక స్టేట్, ఆ కాలంలో మైసూర్ స్టేట్ అని పిలిచేవారు. సో ఈ మైసూర్ స్టేట్లో మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో 60లో 68% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పుడు అందులో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్ గారు 50% సీలింగ్ దాటకుండా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. ఆ సూచన తర్వాత కాలంలో ఒక ప్రధాన సూత్రంగా మారడం జరిగింది. ఈ సూచనపై కూడా తర్వాత కాలంలో జస్టిస్ కృష్ణయ్యర్ గారు, చిన్నపరెడ్డి గారు స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ 1976 కేసులో 50% రిజర్వేషన్లు అంకెల పరిమితి పెట్టడం సరి అయింది కాదని చెప్పి వాదించడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్లు అనేటివి సబ్స్టాంటివ్ జస్టిస్ కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డవని పేర్కొంటూ చారిత్రక అసమానతలను తొలగించడానికి ఈ ప్రత్యేక చర్యలు అవసరమని, ఈ రిజర్వేషన్లను కఠిన సంఖ్యా పరిమితులతో నిర్బంధించడం సరి అయినది కాదని చెప్పి, అట్లాగే జస్టిస్ చిన్నపరెడ్డి గారు వసంత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా 1992లో మండల్ కమిషన్ రిపోర్టును సమీక్షించినటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానం 50% రిజర్వేషన్లను ఎక్సెప్షనల్ సర్కమస్టెన్స్ లో, ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్స్ లో ఆ 50% సీలింగ్ ను దాటవచ్చు అనే అభిప్రాయాన్ని వారు పారా 810 మెజారిటీ జడ్జుల అభిప్రాయం రాసింది కూడా జీవన్ రెడ్డి గారే. ఆ జీవన్ రెడ్డి గారు రాసినటువంటి జడ్జిమెంట్ లో పారా 810లో పొందుపరచడం జరిగింది. అయితే తమిళనాడులో 1980లోనే ఎంజి రామచంద్రన్ గారు విద్యా ఉద్యోగాలలో 68% రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా 89లో కరుణానిధి గారు దాన్ని 69%కు రిజర్వేషన్ తీసుకెళ్లారు. ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తమిళనాడులో
ఆ 69% రిజర్వేషన్ను 50కు తగ్గించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం 1994లో ఒక ప్రత్యేక చట్టాన్ని చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి పివి నరసింహారావు గారు ఆ చట్టాన్ని పార్లమెంట్ ద్వారా ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోదంతో 76వ రాజ్యాంగ సవరణ జరిపి 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇప్పటి వరకు తమిళనాడు ప్రజలు 69% రిజర్వేషన్ను అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత కాలంలో ఇందిరా సహాని జడ్జిమెంట్ తర్వాత కాలంలో చాలా రాష్ట్రాలు 50% సీలింగ్ మించి జీవోలు ఇస్తే అవన్నీ కూడా కోర్టులు కొట్టివేయడం జరిగింది. ఈరోజు జ్యుడిషియల్గా యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ఏంటంటే 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు. మొన్న తెలంగాణలో సిపెక్ సర్వే జరిపిన తర్వాత స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కలు కోర్టు ముందు ఉంచలేదు. రెండోది ఏంటంటే మనకు 9th షెడ్యూల్ ప్రొటెక్షన్ రాలేదు. ఈరోజు 9th షెడ్యూల్లో పెట్టినప్పటికీ కూడా మేము వాటిని రివ్యూ చేస్తామని చెప్పి 2007లో సుప్రీంకోర్టు మీరు 9వ షెడ్యూల్లో పెట్టినప్పటికి కూడా మేము రివ్యూ చేస్తామని చెప్పి కొయిలీ కేసులో చెప్పడం జరిగింది. కానీ వారు చెప్పింది ఏమిటంటే 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే మేము రివ్యూ చేస్తామని చెప్పడం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ను అపీల్ చేస్తూ రిజర్వేషన్లు అనేటివి 50% సీలింగ్ అనేది మౌలిక సూత్రం కాదని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఉన్న 25 అయితే మొత్తం 67% రిజర్వేషన్స్కు వెళ్తుంది. ఈ 67% రిజర్వేషన్స్ 50% సీలింగ్ దాటుతుంది. కాబట్టి రేపు కోర్టులు కొట్టివేసే ఆస్కారం ఈ జడ్జిమెంట్ ద్వారా లేదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే అది జనరల్గా యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ కాదు. అనేక సందర్భాల్లో కోర్టులు 50% సీలింగ్ దాటి ఉండడానికి స్పష్టమైనటువంటి ఎంపెరికల్, క్వాంటిఫైయబుల్, కంటెంపరోనియస్ డాటా కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సిపెక్ సర్వే జరిపింది. ఈ సిపెక్ సర్వే ద్వారా తెలంగాణలో 56.33% బీసీలు ఉన్నారు, 18% పైబడి ఎస్సీలు ఉన్నారు, 10% పైబడి ఎస్టీలు ఉన్నారు. ఓసీలు 15.65% ఉన్నారు. ఇందులో కూడా సుమారు 8 లక్షల మంది కులాల జనాభా చెప్పని వాళ్ళు కలిసి ఉన్నారు. వారి జనాభా తీస్తే ఓసీలు కూడా 12.35% దాటడం లేదు. అంటే 88% జనాభా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్సెస్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న వర్గాలు. కాబట్టి ఒక స్పెషల్ కేసు మనం ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్సెస్ ఉన్నాయని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తూ తయారు చేయగలిగితే 100% కోర్టులు కూడా సమ్మతం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వానికి 9వ షెడ్యూల్లో పెట్టమని పంపితే అక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. 9వ షెడ్యూల్లో పెడితే కూడా కోర్టులు కొట్టేయచ్చని కొంతమంది మాట్లాడతారు. మేము చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు 9వ షెడ్యూల్లో 284 చట్టాలు పెట్టడం జరిగింది. ఒక్క చట్టం కూడా సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. రెండవ అంశం ఏమిటంటే రిజర్వేషన్లు అన్నిటివి 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు. ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్సెస్ లో రిజర్వేషన్లు 50% దాటొచ్చు అని చెప్పేసి ఇందిరా సహాని కేసులోనే 810 పేరాలు సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. ఈరోజు చాలా రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లు వాస్తవానికి 50% దాటినాయి. ఈరోజు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ కానీ, మిజోరం కానీ, మేఘాలయ కానీ, మణిపూర్ కానీ 80% రిజర్వేషన్లు ఎస్టీలకు కల్పించారు. అదేవిధంగా సిక్కింలో వచ్చేస్తే సిక్కింలో ఎస్సీలకు 7%, ఎస్టీలకు 38%, ఓబీసీలకు 40%, ఈడబ్ల్యూఎస్ 90% రిజర్వేషన్లు ఉన్న రాష్ట్రాలు. తమిళనాడులో మనకు తెలుసు 69% ఉంది. ఈ రోజు మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% వచ్చిన తర్వాత 50% సీలింగ్ అనేటువంటి దానికి అర్థం లేకుండా పోయింది. కాబట్టి తెలంగాణలో 42% రిజర్వేషన్లు సాధింపజేసుకోవడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ 42% ఎందుకు పెట్టారు అనేటువంటి విషయం కూడా కొంతమంది వాదిస్తున్నారు. రాజ్యాంగంలో ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ అనే మాట లేదు. ఇవాళ తెలంగాణలో బీసీలు 56.33. ప్రపోర్షనేట్ అంటే 56.33 రావాలి. ప్రపోర్షనేట్ అంటే దామాషా రిజర్వేషన్. మనం దామాషా రిజర్వేషన్లు అడగడం లేదు. అడ్వకేట్
అంటే తగినంత రిజర్వేషన్లు అడుగుతుంది. తగినంత రిజర్వేషన్లు అంటే ఏదో ముష్టి పడేయడం కాదు, మా జనాభాకు దాదాపు దగ్గరగా ఉండేలాగా రిజర్వేషన్లు ఉండాలి. అందుకనే 42% రిజర్వేషన్ అనేది ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. అదేవిధంగా కొన్ని పార్టీలు అందులో ముస్లిమ్స్ ఉన్నారని చెప్తున్నారు. ముస్లిమ్స్ అనే వర్గాలు బీసీలలో మొదటి నుంచి ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో 2007లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 15 ముస్లిం కులాలను బీసీఈ కేటగిరీలో చేర్చి 4% రిజర్వేషన్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్లను హైకోర్టు ఇక్కడ 2010లో కొట్టేసింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఉత్తర్వులపైన ఎలాంటి వ్యాఖ్య చేయకుండా తాత్కాలికంగా 4% రిజర్వేషన్లు కొనసాగించు. కాబట్టి ఇప్పుడు ఇస్తున్న 42%లో వాళ్ళకు ఉన్నటువంటి 4% సుప్రీంకోర్టు తాత్కాలిక ఆర్డర్స్ మీద కంటిన్యూ అవుతుంది తప్ప ఇంకో విధం కాదు. కాబట్టి ఆ 4% మించి వారికి ఇవ్వడానికి వీల్లేదు పరిస్థితి. మరి కొంతమంది సరి అయిన ఫార్మేట్లో పంపలే అని చెప్తున్నారు. బట్ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందులో ఎన్ని తప్పులు ఉన్నాయని చెప్పారో అన్ని తప్పుల్ని కూడా వీళ్ళు సరిదిద్ది పంపించారు. అక్కడ నుంచి ఎలాంటి మళ్ళీ కోరిస్ లేవు, దానిపైన యాక్షన్ కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాల యొక్క యాటిట్యూడ్ని మనం అర్థం చేసుకోవాలి. మరికొంతమంది ఏం వాదిస్తారంటే అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో 30% కంటే ఎక్కువ ఉండకూడదు రిజర్వేషన్లు అనే విషయాన్ని మాట్లాడినట్టు చెప్తూ ఉంటారు. అది వాస్తవం కాదు. వారు రిజర్వేషన్స్ను అదేవిధంగా ఈక్వాలిటీని ఈ రెండిటి మధ్య సమతుల్యం సాధించడానికే రిజర్వేషన్లు సామరస్యాన్ని కాపాడుతూనే ప్రభుత్వం యొక్క సేవల సామరస్యాన్ని కాపాడుతూనే కొంత లిమిట్లో ఉండాలని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఆయన వీటిని రెండింటిని విడదీసి చూడలేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామరస్యం దెబ్బతినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల్లో చదువుకున్నటువంటి వాళ్ళు తక్కువ కాబట్టి వారు ఎఫిషియన్సీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అనే మాటను వాడారు. ఈ రోజు అందరూ కూడా ఉన్నత విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ఎఫిషియన్సీ దెబ్బతింటది అనేటువంటి ప్రసక్తి లేదు. నిజానికి తమిళనాడులో 1980 నుంచే వాళ్ళు 68%, 89 నుంచి 69% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇందిరా సాహ్ని కేసు వచ్చిన మధ్యలో ఒక 1.5 year ఇబ్బంది జరిగింది. మరి ఈరోజు దేశంలో తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే కూడా చాలా ముందున్న రాష్ట్రం. మరి వాళ్ళ దగ్గర మెరిట్ ఏం దెబ్బతినలేదే. మెరిట్ కు అనేకమైన అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యా ప్రమాణాలు కానీ, మానవ వనరులు కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటన్నిటిపైన ఈ ఎఫిషియన్సీ అని డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఏంటంటే 50% దాటి రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం అల్లకల్లోలం అవుతుందని వ్యాఖ్యానిస్తుంటారు. అల్లకల్లోలం అంటూ ఏమీ లేదు. 69% రిజర్వేషన్లు ఉన్న తమిళనాడు ఈరోజు దేశానికి ఆదర్శం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందో. 42% రిజర్వేషన్లపై ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ బీసీలకు ఈ 42% రిజర్వేషన్ విషయంలో తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఆధిపత్య కుల పార్టీలు అడగకుండానే తమ వర్గాలకు అప్ టు 10% అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చుకొని 10% అమలుపరుస్తూ ఉన్నాయి. బీసీల విషయానికి వస్తే వారికి న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను రాకుండా కోట్లలో ఇతరత్ర అన్ని రకాలుగా అడ్డుకుంటున్నాయి. ఈ రిజర్వేషన్లు ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని కల్పిస్తూనే ఈరోజు ఇంకోవైపు శాంతికి విఘాతం కలగకుండా దేశాన్ని సుస్థిరంగా అభివృద్ధి పథంలో నడిపించడానికి తోడ్పడుతుంది. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం. ఇక్కడ అనేక ఉద్యమాలు జరిగినాయి, జరగబోతాయి కూడా. అలాంటి సందర్భంలో మెజారిటీ ప్రజలకు న్యాయం జరగనట్టయితే అది తీవ్రమైన అశాంతికి, ఆందోళనకు గురి చేస్తుంది. ఈరోజు తెలంగాణ బహుజన ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాలి. మనం గతంలో అనేక ఉద్యమాలు చేసినాం. ఆ ఉద్యమాల అంతిమ ఫలితం మళ్ళీ ఆధిపత్య కులాలకే చేరుకుంది. ఈ రోజు జరుగుతున్న ఉద్యమం బహుజనుల కొరకు, బీసీల కొరకు జరుగుతున్న ఉద్యమం. ఖచ్చితంగా బీసీ యువకులు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. తమిళనాడులో ఏ విధంగా రాజకీయ నాయకులపై ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు సాధించుకున్నారో ఈరోజు తెలంగాణలో కూడా అదే ప్రెషర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ విద్యార్థులారా, యువకులారా, నాయకులారా, ఈ రిజర్వేషన్ అంశాన్ని మనం ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో మన రాజకీయ నాయకులు ప్రస్తావించేలాగా మనం వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒత్తిడి తీసుకుని రాకపోతే కేంద్ర ప్రభుత్వం చలించదు. ఒకవైపు మనకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అన్ని అవకాశాలు ఉన్నా మనం దాన్ని అందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మన నుంచి సరైనటువంటి ఒత్తిడి రాజకీయ పార్టీలపైన లేకపోవడమే. అందుకే మనం రాజకీయ పార్టీలపై ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒత్తిడి పెంచాలి. 42% రిజర్వేషన్ను సాధించాలి. జై పూలే, జై అంబేద్కర్.